ఎంతమంది కొడుకులు? నలుగురు సార్. నలుగురు కొడుకులు. నేను డ్రైవర్ పని చేస్తానే. నేను పోషించుకుని నేను పింఛన్ కూడా తీసుకోలేదు సార్. ఇప్పుడు 74 ఏళ్ళు ఉండే నాకు. ఎందుకు కష్టం చేసుకుంటాను, నాకు వద్దులే, చేసుకోలేనప్పుడు జరుగుతాం లేదు. అది సార్. కొడుకులు సార్. ఇప్పుడు నువ్వేం పని చేస్తావా? నేను డ్రైవర్ సార్. డ్రైవర్. ఎటేమ్మా నువ్వేంటమ్మా? నువ్వు బీకామ్ చేసావమ్మా. ఈ అమ్మాయికి అవుట్ సోర్సింగ్ ఇవ్వండి. ఆ అమ్మాయిది ఒకసారి చెక్ చేయించి ఎంతవరకు పెన్షన్ ఇస్తున్నాం, హాస్పిటల్ ట్రీట్మెంట్కి ఏదైనా ఉంటే ఇద్దాం. ఇతనికి షెడ్ పెడితే సరిపోతుందా నీకు? వెల్డింగ్ షాప్ అది వెల్డింగ్ షాప్ అవి పెట్టించేయండి. అతనికి ఒక వెహికల్ కావాలంటే తీసిచ్చేయండి. దాంట్లో నుంచి ఇచ్చేసి కంప్లీట్ చేయండి. సార్ వచ్చినప్పుడు మీరేం చేస్తారో అని అడిగిన ఆయన. నేను డ్రైవర్ను సార్ అని చెప్పిన. నన్ను మళ్ళీ ఇప్పుడు ఏం కావాలి నీకు అన్నాడు. నాకు ఏమొద్దు సార్, నేను 74 ఏళ్ళు ఉన్నాయి, నాకు పింఛన్ ఒకటి ఇప్పిస్తారు, నాకు ఇది సర్జరీ చేయించుకునే నేను అని అడిగిన. ఆయన కలెక్టర్కు చెప్పి రాసుకోమని కాగితం కూడా ఇచ్చిపోయిండు, రేపు పింఛన్ తీసుకొని. చేసుకుంటా సార్ అంటే మీకేం కావాలన్నారు, సామాన్లు ఇప్పండి సార్ అన్న. 24 గంటల్లో నాకు సామాన్లు, డ్రిల్లింగ్ మిషను, కటింగ్ మిషను, ట్రైనింగ్ మిషను, డ్రిల్లింగ్ మిషను, నేను అడిగింది ఇవే, షార్ట్ ఇప్పించింది కూడా. సీఎం గారు నిన్న మా ఇంటికి వచ్చినప్పుడు నేను బీకామ్ కంప్యూటర్స్ చేసిన సార్, నాకు ఏదన్నా జాబ్ ఇప్పియండి అని అడిగాను. సారు వెంటనే రెస్పాండ్ అయ్యి కలెక్టర్ సార్కి ఈమెకు ఒక జాబ్ చూడమన్నారు. ఈరోజు కలెక్టర్ సార్ వచ్చి ఒక వారం తర్వాత ప్రాసెస్ జరుగుతుంది అమ్మా, తర్వాత ఒక ఎగ్జామ్ పెడతాము, తర్వాత అని చెప్పి మా భార్యకి హెల్త్ పరంగా, మా నాన్న పింఛన్ పరంగా, నాకు వెహికల్ పరంగా అన్ని కలెక్టర్ సార్తో చెప్పారు. నాకు వెహికల్ ఇవ్వమన్నారు. మా భార్యకు కాలు ఫ్రాక్చర్ అయితే చూపిమన్నారు. ఇవ్వద్దు, కడప నుంచి డాక్టర్లు కూడా వచ్చి మా భార్యకు అంతా పరామర్శించి చూపిస్తామని హామీ ఇచ్చారు.